ఇవాళ విశాఖలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇటీవల విశాఖ తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అదే ప్రమాదంలో మృత్యుతో పోరాడి ప్రాణాపాయం నుంచి బయటపడిన కారా చిన్నాను కూడా పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. బోటు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చి ధైర్యం చెప్పనున్నారు. ఇవాళ విశాఖలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇటీవల విశాఖ తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అదే ప్రమాదంలో మృత్యుతో పోరాడి ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. బోటు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చి ధైర్యం చెప్పనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ. సువర్ణ, ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మరికొసేపట్లో విశాఖపట్నంకి చేరుకుంటారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మత్స్యకార బాధిత కుటుంబాల కంటే విశాఖలో బోటు ప్రమాదంలో గల్లంతైన 7గురిలో ఒక వ్యక్తి కారే చిన్నాను వ్యక్తి ప్రాణాలతో రాగా మరొక 6గురు ఆచూకీ అయితే ఇప్పటిదాకా కూడా లభ్యం కాలేదు. దీంతో 6గురు బాధిత కుటుంబాలని పరామర్శించేందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వస్తున్నారు. అయితే నేరుగా వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారు నివసిస్తున్న జబ్బర్పేట ప్రాంతానికి వెళ్తారు. అక్కడ 7గురు కుటుంబ సభ్యులు అంటే మొత్తం కారే చిన్న కుటుంబం కూడా అక్కడే నివాసం ఉంటుంది. 6గురు బాధిత కుటుంబాలని కూడా పరామర్శించిన తర్వాత కారే చిన్నాని అంటే ఈ ఘటనకు సంబంధించి మృత్యుంజయుడిగా బయటకు వచ్చిన కారే చిన్నాని కూడా ఆయన కలుస్తారు, ఆయన మాట్లాడతారు. ఆ తర్వాత ఏదైతే ప్రభుత్వం నుంచి నష్టపరిహారం చెల్లించారో అది మత్స్యకార కుటుంబాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మాకు న్యాయం జరగలేదు, అది మాకు ఏమాత్రం సరిపోదు, ఎక్స్గ్రేషియాని మరింత పెంచాలనే డిమాండ్ గత కొద్ది రోజుల నుంచి కూడా చేస్తా ఉన్నారు. నిన్న కూడా కలెక్టరేట్లో వాళ్ళు ప్రజా ఫిర్యాదుల్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీని మీద జగన్మోహన్ రెడ్డి ప్రకటించి ఏదైనా స్పందన మీద ఏదైనా ఒక ప్రకటన చేసే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. అయితే బాధిత కుటుంబాలకి వైసీపీ పార్టీ ఎలా భరోసా కల్పిస్తుంది, అలాగే కూటమి సర్కార్ని ఎలా కార్నర్ చేస్తూ జగన్ మాట్లాడతారు, ఈ అంశాలకు సంబంధించి కొంత ఆసక్తికరమైన చర్చ విశాఖపట్నంలో నడుస్తూ ఉంది. అయితే గతంలో జరిగిన ప్రమాదాల ఘటనల్లో జగన్ సర్కార్లో ఇచ్చిన ఎక్స్గ్రేషియాస్ని పోల్చుకొని వీళ్ళకి కూడా అలాగనే ఎక్స్గ్రేషియా అనేది పెంచాలి అనేది ప్రధానంగా వైసీపీ డిమాండ్ చేస్తుంది. అయితే అదే సందర్భంలో కూటమి సర్కార్ కూడా వాళ్ళని కార్నర్ చేస్తుంది. గతంలో విశాఖ ఫిషింగ్ హార్బర్లో బోటు ప్రమాదాలు జరిగినప్పుడు, అలాగే అగ్నికి ఆహుతైన బోట్లు ప్రమాదాలు జరిగినప్పుడు అప్పుడు ఎలాంటి నష్టపరిహారాన్ని వైసీపీ గవర్నమెంట్ చెల్లించింది. ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించడానికి మేము ప్రస్తుతం వాళ్ళు ఏదైతే గల్లంతైన సందర్భంలో వాళ్ళకి జీవన భృతిగా మేము 10 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని ఒక్కో కుటుంబానికి కూడా చెల్లించాము. అయితే వారు మరణ ధృవీకరణ అనేది జరగలేదు కాబట్టి పూర్తి స్థాయిలో ఆ ఎక్స్గ్రేషియా అనేది రాదు. అయితే అలాంటిది నిర్ధారించాలి అంటే దాదాపుగా 7 సంవత్సరాల కాలం పడుతుంది నిబంధనల ప్రకారం. దాని ప్రకారం మేము నిబంధనల్ని బేస్ చేసుకుని ఈ రకమైన పరిహారాన్ని ఇచ్చాము అనేది ప్రభుత్వం నుంచి కూడా చెప్తున్నారు. ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్ర కూడా జగన్మోహన్ రెడ్డికి తన ఎక్స్ ఖాతా ద్వారా ఒక కమెంట్ని కూడా రిలీజ్ చేశారు. అయితే వీటిలన్నింటి మధ్యన తీవ్రమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మత్స్యకారులు కూడా ఇరు పార్టీల నుంచి కూడా మత్స్యకార నాయకులు ఎవరి మైలేజ్ని వాళ్ళు ఇచ్చుకునే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నారు. అయితే ఏది ఏమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన మాత్రం కొంత కీలకంగా మారిందనే చెప్పాలి రాజకీయంగా. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి బాధిత కుటుంబాలని పరామర్శించిన తర్వాత ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది కొంత ఆసక్తికరంగాను కొంత ఉత్కంఠంగాను కూడా విశాఖపట్నంలో ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అనురాధ.